3 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేసిన ఖానాపూర్ పోలీసులు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ సదర్ మార్ట్ కెనాల్ వద్ద ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న ఖానాపూర్ పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సుమారు 3 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సిఐ అజయ్ తెలిపారు. వీరిద్దరూ మరో వ్యక్తి వద్ద కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారని అన్నారు. యువతకు చిన్న పిల్లలకు అలవాటు చేసి అమ్ముతున్నారని, నిషేధిత గంజాయి వాడకం మరియు అమ్మటం చట్టరీత్యా నేరమని అన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలని, ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, వివరాలను తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు తెలిపారు. నిన్న మనకు మధ్యాహ్నం 1 గంటకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సుభాష్ నగర్ చివర్లో ఉన్న సదర్ మార్ట్ కెనాల్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు మరియు మన పోలీస్ టీం అంతా కూడా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి, ఒక ఆయన పేరు గుట్ట మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోదాసు రాము, తండ్రి పేరు రాజన్న, ఈయన 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి మూడవ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాగ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్ మార్ట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఖానాపూర్లో బస్ స్టాండ్లో ఇంకా ఇతర ప్రదేశాల్లో వీళ్ళు కొంతమంది పిల్లలకు గాంజా అలవాటు చేయడం జరిగింది. దీనివల్ల యూత్ చాలామంది ఇక్కడ గాంజాకు అలవాటు పడ్డట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని మీద చాలా రోజుల నుంచి వెళ్ళి నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంతమంది సార్? ఇద్దరిని పట్టుకున్నాము. ఇంకో అతను వీళ్ళకు సప్లై చేసిన అతను కూడా ఒక అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈరోజు చూపిస్తాము. అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది, దాన్ని అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని మనకు పేరెంట్స్కు మరియు స్టూడెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒకసారి అలవాటు అయితే దీన్ని మానుకోవడం చాలా కష్టం. కాబట్టి దీన్ని జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. అయితే దీంట్లో ఏమవుతుందంటే, పిల్లలు అందులో ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నప్పుడు పిల్లలకు ఎవరికైనా ఒకరికి అలవాటు అయితే దీంట్లో పక్కనున్న టీనేజ్ పిల్లలు కూడా అలవాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి టీనేజ్ పిల్లలను ఈ వీళ్ళు రాత్రిపూట ఒంటరిగా, తర్వాత వీళ్ళు ఐసోలేటెడ్ ప్లేస్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా ఇంటి దగ్గర నుంచి వెళ్తే కాలేజీ వెళ్ళాలి, కాలేజీ నుంచి వస్తే ఇంటి దగ్గర ఉండాలి. కానీ ఈ పిల్లలు అక్కడక్కడ బయట అవుట్స్కట్స్లలో ఉండి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వీళ్ళు మూమెంట్స్ మీద పిల్లలని ఈ టీనేజ్ దాటేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి గాంజా అలవాటు అయితే వాళ్ళకు మానుకోవడం కష్టం. కాబట్టి రెండోది, టీచర్స్ కూడా వీళ్ళు పిల్లల మీద జాగ్రత్తగా వహించాలి. ఆ పిల్లల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీసులకి ఎవరైనా అడిక్ట్ అయ్యేది ఇప్పుడు, ఎందుకంటే కాలేజీలలో వాటిల్లో చాలామంది మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది కొంతమంది అలవాటు అయినట్టు. ఎందుకంటే ఒకరు అలవాటు అయితే వాళ్ళ తోటి ఉండే పక్కన ఉన్న స్నేహితులను కూడా చెడగొడుతున్నారు పిల్లలు. కాబట్టి వీళ్ళని కూడా ఏమంటే గమనిస్తే మనము రిహాబిలిటేషన్ సెంటర్లకు వాటికి పంపించేసి మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకు అంటకుండా ఉండేటట్టు చూడొస్తుంది. ఇంకోటి, చాలామంది చూస్తున్నారు కానీ ఇంకా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే మనకేంది, మన పిల్లలు కాదు కదా, చెప్తే మాకేమవుతుంది అని అట్లుంటారు. కానీ వీళ్ళు ఎవరైనా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద కానీ, కొనే వాళ్ళ మీద కానీ, తాగే వాళ్ళ మీద కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అదే విధంగా కొంతమంది చిన్నపిల్లలు వీళ్ళు తాగితే ఏమైనా కేసులు అయితే అని భయపడతారు. అట్లా వాళ్ళని ఒక విక్టిమ్గా చూస్తాం. కాబట్టి ఓన్లీ మనకు అమ్మేవాళ్ళు దీని మీద బిజినెస్ చేసి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎవరైనా అలవాటైతే చెప్తే వాళ్ళ ద్వారా
ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా నిస్సంకోచంగా పోలీసులకు ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంస్తామని తెలియజేస్తారు.